మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ఇలాంటి అనేక ప్రజాస్వామ్య పార్టీలు జైల్లోనే ఉన్నప్పుడు జైల్లోనే మాట్లాడుకుని జనతా పార్టీకి అవలంబించినప్పుడు సోషలిస్టు పార్టీ కూడా జనతా పార్టీలో మెర్జ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా వారు జనతా పార్టీ తరఫున మరి నిరంతరము కృషి చేయడం జరిగింది. వారు 100 సంవత్సరాల సందర్భంగా మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కాంగ్రెస్ ఇతరులను కాంగ్రెస్లోని నెహ్రూ కుటుంబేతరులను ఎప్పుడు కూడా గౌరవించదు, గుర్తించదు. రాజకీయాలంటే కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ కుటుంబము. ఇక ఈ దేశంలో ఏ పార్టీ ఉన్నదా లేదా, ఏ పార్టీ నాయకుడు ఉన్నారు, ఏ రోజు కూడా వాళ్ళు నెహ్రూ కుటుంబం ఎవరు కూడా గౌరవించిన పాపాన పోలేదు. భారతరత్నలు వాళ్ళకే ఇచ్చుకున్నారు. అన్ని రకాల గౌరవాలు వాళ్ళకు వాళ్ళే బతుకున్నప్పుడు చనిపోయినప్పుడు ఇచ్చుకున్నటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం నడిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అనేక మంది మహానుభావులను ఎమర్జెన్సీలో జైల్లో పెట్టారు. ఆచార్య కృపలాని గారు కావచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, జార్జి ఫెర్నాండెస్ గారు కావచ్చు, లాల్కృష్ణ అద్వానీ గారు కావచ్చు, అనేక మందిని ఆ రోజు జైల్లో పెట్టినప్పుడు మరి ఏ రకంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జనతా పార్టీ జన్మనిచ్చి జనతా పార్టీ ద్వారా ఒక మహా విప్లవం, ఆ రోజు ఒక నిశ్శబ్ద విప్లవం ఆ రోజు దేశంలో వచ్చిందో మనకు తెలుసు. జైల్లో ఉన్నప్పుడే ఎన్నికలు ప్రకటించి ప్రతిపక్షాల ఐక్యతకు కానీ, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికి కానీ, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసుకోవడానికి కానీ, ప్రతిపక్ష పార్టీలు వనరులు సమకూర్చుకోవడానికి కానీ ఏ రకమైనటువంటి అవకాశం ఇవ్వకుండా అందరూ జైల్లో ఉన్నప్పుడే ఎన్నికలు ప్రకటించి ఆ తర్వాత మీసా రద్దు చేసి వీళ్ళందరినీ వదిలిపెట్టారు. ఆ ఉన్నటువంటి తక్కువ సమయంలోనే ప్రకటించిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ తక్కువ సమయంలోనే జనతా పార్టీ ఏర్పాటు చేయడం, ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీని ఓడించిన విషయం మనకు తెలుసు. దాంట్లో ఆ యొక్క జనతా పార్టీ ఉద్యమంలో, జనతా పార్టీ నిర్మాణంలో, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాల్లో కర్పూరి ఠాకూర్ గారి యొక్క పాత్ర